హాయ్ ఎవ్రీవన్. అస్సలు చాలా 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 డేస్ తర్వాత అయితే ఈ లాంగ్ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. రీసెంట్ టైమ్స్లో అయితే లాంగ్ వీడియోస్ పోస్ట్ చేయడమే మానేశాను అనమాట. బట్ ఇప్పుడైతే తప్పదనమాట. షార్ట్ వీడియోస్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించా. బట్ ఏం లాభం, ఆ 1K అయితే అస్సలు ఫినిష్ అవ్వట్లేదు. ఇంకొక 40 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ గ్యాదర్ అయితే 1K అయింది. అప్పుడు నేను మనశ్శాంతిగా ఉంటానన్నమాట. ఏంటంటే 1K చాలా అంటారేమో, ఆ 1Kనే చాలా గగనంగా ఉండింది. ఇంకా ఒక 6 monthsలో అయితే యూట్యూబ్ పెద్ద బాంబ్ బ్లాస్టే చేసిద్ది అనమాట. సో అప్పటికి అంత రీచ్ అయితే చూసుకోవాలి. అట్లీస్ట్ ఒక 10K అన్న అవుద్దేమోనని ఆశ. ఆశకి హద్దు ఉండాలంటారేమో. ఏం చేస్తాము, ఎప్పుడు క్లిక్ అయిద్దా అని చూస్తున్నాను. అందరూ పెట్టినట్టే నీట్గా ఎడిటింగ్ చేసి పెడుతున్నా. బట్ నో యూజ్ అనమాట. ఇంకా ఆ విషయం పక్కన పెడితే మ్యాటర్లోకి వస్తే, ఇదైతే వరలక్ష్మి వ్రతం ముందు రోజు వీడియో అనమాట. ఇల్లు అయితే మొత్తం డీప్ క్లీనింగ్ చేసేసాను. మొత్తం ఉతకాల్సినవన్నీ ఉతికేయడం, తోమాల్సినవన్నీ తోమేయడం. ఇంకా మా పిల్లల్ని స్కూల్కి పంపించాక హరీబరీగా వాళ్ళకైతే లంచ్ అయితే ప్రిపేర్ చేశాను అనమాట. టమాటో పప్పు అండ్ వైట్ రైస్. ఇంకా స్టవ్ ప్లాట్ఫాము, కిచెన్ అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా నేను కూడా ఫ్రెష్ అయిపోయి, నేను మా బావ ఇద్దరం కలిసి అయితే షాపింగ్ స్టార్ట్ అయిపోయామన్నమాట. అసలు రీసెంట్ టైమ్స్లో ఎందుకన్నా తెలీదు, హెల్త్ చాలా డిస్టర్బ్ అయిపోతుంది. వీక్లో ఒక 2 days అన్న మూల పడుతున్నాను అనమాట. ఎందుకనో తెలియదు. ఒకసారి డాక్టర్ని అయితే కన్సల్ట్ అవ్వాలి, లేడీ డాక్టర్ని. బికాజ్ పీసీఓడి ఒకటి ఉండింది కదా అది, అండ్ ఓవర్గా వెయిట్ గెయిన్ అయిపోతున్నాను అనమాట. నైట్ నిద్రపోయేటప్పుడు అనుకుంటాను, ఎర్లీ మార్నింగ్ లేసేసి పనులన్నీ చేసేసుకొని పనంతా ఎరగబొడి చేద్దాం అనుకుంటా. తీరా 7:30 మెలకు కూడా రాదు నాకు. అట్లా అనమాట నా బాడీ సిచ్యువేషన్. ప్రజెంట్ అట్లా నడుస్తుంది. ఇంకా మార్కెట్కి వెళ్ళామని చెప్పాం కదా, ఇంకా నలుగురం ఒక చోటకైతే గ్యాదర్ అయిపోయాము. మేమిద్దరమేమో పండగ ఈ కొన్ని పూజ సామాన్లు వీటికైతే వచ్చాము. ఎస్పెషల్లీ ఇత్తడి చెంబు అవన్నీ కొనుక్కుందాం అని చెప్పి నేనైతే. ఇంకా మా బావ, మా తోడుకోళ్ళు కొన్ని పూజ సామాన్లు అండ్ దాంతోపాటు హోటల్ ఉండింది కదా, దానికి కొన్ని అవసరమైనవి అనమాట. హాట్ బాక్సెస్, ప్లేట్స్ అలాంటివి. సో వాళ్ళు అవి కూడా షాపింగ్ చేస్తున్నారనమాట. ఈ హాట్ బాక్స్ వచ్చేసి 1100 ఎంతో చెప్పారు. దీనికన్నా స్టీల్దే బెటర్ కదా అని సజెస్ట్ చేశా. సో స్టీల్దే హాట్ బాక్స్ తీసుకున్నారనమాట. బట్ చూపించలేదు. బట్ చాలా బాగుండింది, పెద్ద సైజు. 900కి వచ్చింది. క్వాలిటీ కూడా బాగుండింది అనమాట. ఇంకా అక్కడి నుంచి పూల మార్కెట్కి అయితే వెళ్ళిపోయాము. నీట్గా మొత్తం అలంకరించుకోవాలి కదా వరలక్ష్మి అమ్మవారిని. సో పూలు అయితే చాలా వాంటెడ్. అండ్ నేనైతే శారీ అండ్ బ్లౌజ్ పీసెస్ కూడా వాయనం ఇవ్వడానికి తీసుకోవాలి. ఏ పండగకైనా కానీ భలే రష్గా ఉంటుంది. ఇటు ప్లాట్ఫామ్ మొత్తము ఫుల్ ఆఫ్ క్రౌడ్ అనమాట. భలే అసలు మొత్తం A to Z దొరుకుతాయి ఇక్కడ. సో ఎవ్రీ టైం ఇక్కడికే వస్తాం అనమాట. కార్తీక మాసం, వినాయక చవితి, వరలక్ష్మి వ్రతం. లాస్ట్ ఇయర్ కాకుండా అంతకుముందు సంవత్సరం సిమెంట్ కలర్ శారీ తీసుకొని పెట్టాము. వారికి అట్లా పెట్టకూడదంట, లైట్ కలర్స్. నాకు తెలియదు కదా, ఈసారి ఆ మిస్టేక్ అయితే చేయలేదు. సో శాంతి టెక్స్టైల్స్ అనమాట, క్లాత్ షాపు. సో షార్ట్ వీడియోస్లో షేర్ చేసా. ఇంక ఇంటికి రిటర్న్ అవుతా కొన్ని ఫ్రూట్స్ అయితే అవసరమైనవి తీసేసుకున్నాం అనమాట. ఇంక ఇంటికి రాగానే ఇట్లా ఫ్లవర్స్ అయితే ఇచ్చారు, విడి పూలు. సో అవన్నీ కట్టేసుకుంటున్నాను అనమాట. బయట నాకు ఫ్లవర్స్ కట్టుకోవడం అంటే అస్సలు రాదు. ఇదైతే సెకండ్ టైము. ఫస్ట్ టైం ఏమన్నా హిట్టా అంటే అది ఫట్టే, దూరంగా కట్టా మల్లెపూలు. బట్ ఓకే, పెట్టుకో. ఇది కూడా అంతే, కొద్ది దూరంగా కట్టాను. ఇంకా నేను మార్కెట్లో తీసుకున్నది పూజ ఆర్టికల్స్ ఏమేమి అంటే ఈ కలసం చెంబు అండ్ అట్లాగే దీపారాధన కుందులు అయితే తీసుకున్నాను అనమాట. భలే ముద్దుగా ఉన్నాయి ఇవి చూడడానికి. నాకైతే భలే నచ్చేసినాయి. ఇవి చూసి కాసేపు అలా మురిసిపోయాను అనమాట. కలసం చెంబు, కుందులు అండ్ అట్లాగే నేను కట్టుకున్న పూలమాల. మా బావ ఉత్తినే అనమాట, బుర్ర తక్కువదానా అని. వీడియో పెట్టుకున్నప్పుడు వీడియోలో నేను కనబడుతున్నానా లేదా, ఫ్రేమ్లో ఉన్నానా లేదా అనేది చూసుకోవాలి కదా. నిజంగా బుర్ర తక్కువదాన్నే. వీడియోలో ఉన్నానో లేదో చూసుకోకుండా తెగ చూపించేస్తున్నా తెచ్చినవన్నీ. ఏం యూజు, తీసేద్దాము ఈ క్లిప్ అంటేనే మనసు అప్పట్లేదు, అన్నీ మీకు చూపించాలి కదా అని చెప్పేసి. సో నేనైతే మార్కెట్ నుంచి ఇవన్నీ తెచ్చుకున్నాను అనమాట.
ఇంకొకసారి బిల్లు కూడా రీచెక్ చేసుకున్నాను. నాకైతే ఈ చెంబు వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. ఇంకా నెక్స్ట్ డేకి మొత్తం అన్నీ గారెలకి, పూర్ణం బూరెలకి, పులిహోరకి చింతపండు ఇవన్నీ నానబెట్టుకున్నా. నెక్స్ట్ వీడియోలో వ్రతం వ్లాగ్ కూడా షేర్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ గాయ్స్.